ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవుడు శ్రీకృష్ణ స్వామిని ప్రశ్నిస్తున్నాడు. స్వామి, నిన్ను ఏ విధంగా ధ్యానించాలి, భక్తి మార్గంతో నిన్ను పొందొచ్చన్నావు కదా, ఆ ధ్యానం చేసే విధానాన్ని మా అందరికీ తెలియజేయవలసింది అని ప్రశ్నిస్తే శ్రీ భగవానువాచ సమ ఆసన ఆసీన సమకాయో యథాసుఖం హస్తా ఉత్సంగ ఆధాయ స్వనాసాగ్రకృతే క్షణ. సుఖాసనంలో చక్కగా కూర్చుని శరీరాన్ని నిటారుగా ఉంచి రెండు చేతులను ఒడిలో ఉంచి ముక్కు యొక్క చివరి భాగంలో అగ్రభాగంలో చూపుని నిలిపి ధ్యానాన్ని ప్రారంభించాలి అని చెబుతున్నారు. ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకై విపర్యేణాపి శనై అభ్యసేన్ నిర్జితేంద్రియ. పూరకము, కుంభకము, రేచకము అనే పేర్లు కలిగినటువంటి ఈ శ్వాస ప్రక్రియని గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. పూరకము అంటే నిండా గాలి తీసుకోవటం లోపలికి, కుంభకము అంటే ఆ తీసుకున్నటువంటి వాయువుని లోపల నిలబెట్టటం, రేచకము అంటే అదే గాలిని మళ్ళీ నెమ్మదిగా విడిచిపెట్టడం. ఈ రకమైనటువంటి ఒక చక్కని విధానంతో శ్వాస ప్రక్రియని నియమంలోకి తెచ్చుకోవాలి. ఇంద్రియాల మీద పట్టు సాధించాలంటే శ్వాస మీద పట్టు అనేటువంటిది ముందుగా సాధించాలి అని చెబుతున్నారు. ఒక చక్కని మార్గాన్ని ఏ విధంగా మనం శ్వాస తీసుకుంటున్నాం, లోపల ఎలా నిలబెడుతున్నాం, ఎలా విడిచిపెడుతున్నాం, దాని మీద ఎప్పుడైతే ధ్యాస పెంచుతామో అప్పుడు ఇంద్రియ విషయాల మీద ఉండేటువంటి ఆ కోరిక నెమ్మదిగా మరలి శ్వాస మీద పెరుగుతుంది ఆ శ్రద్ధ. హృద్యవచ్ఛిన్నమోంకారం ఘంటానాదం విసోర్ణవత్ ప్రాణేనోదీర్య తత్రాథ పునఃసంవేశయేత్ స్వరం. అలా శ్వాసని చక్కగా తీసుకునే సందర్భంలో ఓంకారాన్ని తలుచుకుంటూ హృదయంలో ఓంకారం అనేది అనుక్షణము అలా సాగుతూనే ఉండాలి. అదేవిధంగా ఈ శ్వాస ఏ విధంగా లోపలికి వెడుతోంది, బయటికి వస్తోందనే ప్రక్రియని జాగ్రత్తగా గమనించాలి. ఒక తామర తూడు ఉంటుంది, ఆ తూడులో ఒక సన్నని దారం ఉంటుంది. ఆ దారం ఏ విధంగానైతే అవిచ్ఛిన్నంగా ఉంటుందో ఆ విధంగా మన దేహంలోకి వెళ్ళేటువంటి గాలి అవచ్ఛిన్నంగా ఎలా చేరుకుంటోంది, ఎలా బయటకు వస్తోందన్న విషయం మీద ఒక చక్కని అవగాహనను పెంచుకుంటూ ఘంటానాదంలాగా ఓంకారాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్ దశ కృత్వః త్రిశ్రవణం మాసాదర్వాక్ జితానిల. ఈ విధంగా ప్రాణాయామాన్ని 10 సార్లు చెయ్యాలి. ఇలా 10 సార్లు రోజుకి 3 పూటల 3 పదులు, పొద్దున్న అలాగే మధ్యాహ్నం సాయంకాలం, ఈ 3 సమయాలలో ఈ ప్రాణాయామ విధానాన్ని చక్కగా 10 సార్లుగా చెయ్యాలి. అలా చేసిన తర్వాత 1 నెల పాటు అదేవిధంగా అవిచ్ఛిన్నంగా దీన్ని చక్కగా అభ్యాసంలో పెట్టినట్లయితే 1 నెల రోజులు ఏకాగ్రతతో చేస్తే ఆ తరువాత మనకు ఆ ప్రాణాయామం మీద ఒక పట్టు అనేది లభిస్తుంది. ప్రాణాయామం మీద పట్టు లభించటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఇంద్రియముల యొక్క ప్రలోభములను దాటటానికి ఈ శ్వాస మీద పెట్టేటువంటి ఆలోచన ఎంతో సహకరిస్తుంది. అంటే భగవంతుణ్ణి ధ్యానించటానికి మొదటి మెట్టుగా మనం ఈ శ్వాస ప్రక్రియని ఆధారంగా తీసుకోవాలని చెబుతున్నారు.
హృత్పుండరీకమంతస్థం ఊర్ధ్వనాళమధోముఖం ధ్యాత్వోర్ధ్వముఖమున్నిద్రం అష్టపత్రం సకర్ణికం. హృదయం ఎలా ఉంటుంది అంటే ముకుళించుకున్నటువంటి పద్మంలాగా ఉంటుంది, ఆ ఆకారంలో ఉంటుంది హృదయం. అది పైకి ఉన్నట్లుగా మనం నాళమేమో ఒక పద్మానికి ఉన్నటువంటి తూడేమో పైకి ఉన్నట్లుగా, పద్మమేమో కింద ఉన్నట్లుగా భావన చెయ్యాలి ముందుగా. ఆ తరువాత ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో ఆ ధ్యానం చేసేటువంటి సమయంలో మాత్రం పద్మము వికసించినట్లుగా భావన చెయ్యాలి. దానికి 8 రేకులు ఉన్నట్లుగా, 8 రేకులు కలిగినటువంటి పద్మంలో ఒక చక్కని కర్ణిక ఉన్నట్లుగా, కర్ణిక అంటే దుద్దులాగా ఉండేటువంటి భాగం, 8 రేకులు వికసించినటువంటి పద్మం, అందులో ఒక కర్ణిక ఉన్నట్లుగా ఆ హృదయంలో భావన చేసుకోవాలి. అలా భావన చేసి ఆ పద్మాన్ని ఊర్ధ్వముఖంగా చక్కగా గమనిస్తూ ధ్యానం అనేది ప్రారంభించాలి. కర్ణికాయాం యసేత్తు సూర్య సోమాగ్నినుత్తరోత్తరం వహ్ని మధ్యే స్మరే ద్రూపం మమైతత్ ధ్యానమంగళం. ఆ అష్టదళ పద్మం ఏదైతే ఉందో హృదయంలో, ఆ అష్టదళ పద్మానికి మధ్యలో కర్ణిక ఉంటే ఆ కర్ణికలో ముందుగా సూర్యుడు, ఆ సూర్యునికి లోపల చంద్రుడు, ఆ తరువాత అగ్ని, ఈ 3 వరుసగా ఉన్నట్లుగా ధ్యానం చేస్తూ అప్పుడు ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని అక్కడ ధ్యానం చెయ్యాలి అని చెబుతున్నారు. ముందుగా సూర్యుడు, సూర్యుడిలో చంద్రుడు, ఆ లోపల అగ్ని, ఈ 3 ఉంటాయి. వాటిలో మధ్య భాగంలో ఆ మహాత్ముడు శ్రీ మహావిష్ణువు ఉన్నట్లుగా పరమాత్మను ధ్యానం చెయ్యాలి అని చెబుతున్నారు. వహ్ని మధ్యే స్మరే ద్రూపం మమైతత్ ధ్యానమంగళం. ఆ అగ్ని యొక్క మధ్య భాగంలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలని చెబుతూ, ఏ విధంగా పరమాత్మని భావన చెయ్యాలి ఆ హృదయం అనేటువంటి ఆ అష్టదళ పద్మంలో అంటే, సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం సుచారు సుందరగ్రీవం సుఖపోలం శుచిస్మితం. ప్రశాంతమైనటువంటి చక్కని గంభీరమైన స్వరూపంతో, అందమైనటువంటి ముఖారవిందంతో, చక్కగా పొడవైనటువంటి సుందరమైన చక్కని బాహువులు 4 ఉన్నట్లుగా చతుర్భుజుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ, అలాగే అందమైనటువంటి మనోహరమైన చక్కని కంఠం ఉన్నట్లుగా ఆ శ్రీ మహావిష్ణువుని భావన చేస్తూ, అందమైన చక్కని చెక్కిళ్ళున్నట్లుగా భావన చేస్తూ, ఆ నవ్వు ముఖంతో శుచిస్మితం స్వచ్ఛమైన నవ్వుతో ఆ శ్రీ మహావిష్ణువు ఆ అష్టదళ పద్మంలో అలా ఉన్నట్లుగా, చతుర్భుజుడై ఉన్నట్లుగా ముందుగా ఆ స్వామి యొక్క రూపాన్ని భావన చెయ్యాలి. సమాన కర్ణ విన్యస్త స్ఫురన్మకర కుండలం హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్స శ్రీనికేతనం. ఇంకా ఎలా భావన చెయ్యాలి? చతుర్భుజుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆయన యొక్క చెవుల దాకా వ్యాపించినటువంటి చక్కని విశాలమైన నేత్రాలు, అదేవిధంగా ఆ కర్ణములకు బంగారుమయమైనటువంటి చక్కని కుండలాలు ఉన్నట్లుగా భావన చేస్తూ, పట్టు వస్త్రాన్ని, పచ్చని పట్టు వస్త్రాన్ని ఆ పరమాత్ముడు ధరించి నీలమేఘఛాయతో మెరిసిపోతూ శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చను కలిగి ఉన్నటువంటి వానిగా, లక్ష్మీదేవికి స్థానభూతమైనటువంటి హృదయము కలిగిన వానిగా ఆ శ్రీ మహావిష్ణువుని ఆ అష్టదళ పద్మంలో భావన చేసుకోవాలి. శంఖచక్ర గదా పద్మవనమాలా విభూషితం నూపురైర్విలసత్పాదం కౌస్తుభభ్రభయాయుతం. అదేవిధంగా 4 బాహువులలో ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువునకు శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నట్లుగా భావన చేస్తూ, కంఠసీమనందు వనమాలతో ప్రకాశిస్తున్నట్లుగా, అలాగే పాదములకు నూపురములు, అందెలు ఉన్నట్లుగా, ఆ అందెలతో ప్రకాశించే, నూపురములతో ప్రకాశించేటువంటి చక్కని పాదపద్మములను భావన చేస్తూ హృదయంలో కౌస్తుభమనేటువంటి మణితో ప్రకాశించేటువంటి కంఠసీమతో వెలుగొందేటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని
ఒక్కసారి హృదయంలో నిలుపుకోవాలి ఆ ధ్యానం చేసే సందర్భంలో. ద్యుమత్కిరీట కటక కటి సూత్రాంగదాయుతం సర్వాంగ సుందరం హృద్యం ప్రసాద సుముఖే క్షణం సుకుమారమభిధ్యాయేత్ సర్వాంగేషు మనోదధత్. అలాగే ప్రకాశించేటువంటి చక్కని కిరీటాన్ని శిరస్సున ధరించినటువంటి వాడు, అలాగే బాహువులకు కేయూరములు, అలాగే హస్తములకు చక్కని కంకణములు, కటిసూత్రము అంటే హస్తాభరణాలు, అదేవిధంగా కటిసూత్రం బంగారు చక్కని కటిసూత్రమును ధరించినటువంటి వాడు, ప్రతి అవయవము కూడా ఎంతో సుందరంగా మనోహరంగా హృదయంగా ఉన్నట్లుగా, అలాగే ప్రసాద సుముఖే క్షణం అనుగ్రహపూర్వకమైనటువంటి చక్కని ఆ చూపులు కలిగిన వానిగా, సుకుమారం పుష్పంలాగా చాలా సున్నితంగా ఉండేటువంటి ఆ పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ పరమాత్మని యొక్క సమస్తమైనటువంటి అవయవములను ఆపాదమస్తకము మనస్సులో అలా భావన చెయ్యాలి. ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసాకృష్య తన్మనః బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నింటినీ వెనక్కి లాగి కాస్త బలవంతంగానే మనస్సులోనే వాటిల్ని నిలబెట్టేసి ఆ ఇంద్రియాలు కోరేటువంటి చోటికి మనస్సు వెళ్లకుండా జాగ్రత్తగా ఇంద్రియాలన్నింటినీ వశంలో పెట్టుకోవాలి. పెట్టుకుని బుద్ధ్యా సారథిన, బుద్ధి అనబడేటువంటి రథసారథి లాంటి ఈ బుద్ధిని పదును పెట్టి స్థిరంగా ఆ మనస్సుని పరమాత్మ యొక్క దివ్యస్వరూపం శ్రీ మహావిష్ణు స్వరూపమునందు ఆ మనస్సుని నిలిపి ధ్యానం చెయ్యాలి అని చెబుతున్నారు. తత్సర్వవ్యాపకం చిత్తం ఆకృష్యైకత్ర ధారయేత్ నాన్యాని చింతయేత్ భూయః సుస్మితం భావయేత్ ముఖం. అంతటికీ ప్రసరించేటువంటి చంచలమైన సహజ స్వభావం కలిగినటువంటిది మనస్సు. ఆ మనస్సుని నియంత్రణ చేయటం అనేది చాలా దుర్లభం. అలాంటి మనస్సుని కాస్త బలాదాకృష్య, కాస్త బలవంతంగానే వెనక్కి లాగి ఆ పరమాత్మయందే ఏకత్ర ధారయేత్, ఒక్కచోట మాత్రమే దాన్ని నిలబెట్టాలి. నాణ్యాని చింతయేత్ భూయ, ఇతరమైనటువంటి విషయాలను ఎట్టి స్థితిలోనూ ఆలోచించకుండా సుస్మితం భావయేత్ ముఖం, అంతవరకు సమస్తమైన శ్రీ మహావిష్ణువు యొక్క అవయవములన్నీ ధ్యానం చేశాం. ఇప్పుడు నవ్వు ముఖంతో కూడిన ఆ పరమాత్ముని యొక్క చంద్రబింబం లాంటి చక్కని ఆ ముఖపద్మం మీదనే దృష్టి నిలిచేటట్టుగా, ఆ మనస్సు నిలిచేటట్టుగా ధ్యానం చెయ్యాలి. తత్ర లబ్ధ పదం చిత్తం ఆకృష్య వ్యోమ్ని ధారయేత్ తచ్చత్యక్త్వా మదారోహో నకించిదపి చింతయేత్. ఎప్పుడైతే ఈ మనస్సు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ముఖపద్మమునందు చక్కగా నిలిచిందో అక్కడి నుంచి ఆ మనస్సుని ఆకాశం మీద నిలబెట్టాలి. ఆకృష్య వ్యోమ్ని ధారయేత్, ఆకాశమునందు నిలబెట్టి ఆత్మ చైతన్యంతో దాన్ని ఏకం చెయ్యాలి. అంటే పరమాత్మ యొక్క దృష్టితో అంతటినీ చూడటం అనే దాన్ని మనస్సునకు అభ్యాసం చెయ్యాలి. అంతవరకు ఒక రూపంలో ఉన్నటువంటి పరమాత్మను సర్వాంతర్యామిగా భావించేటువంటి సామర్థ్యాన్ని మనస్సుకి క్రమక్రమంగా అలవాటు చెయ్యాలి. ఆ తరువాత ఇక పరమాత్మతో సంపూర్ణంగా మనస్సు అనేది ఐక్యమైపోతుంది. కరచరణాద్యవయవములతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్మరణతో ఈ మనస్సుని ఏకం చేయటంతో ప్రారంభించి, ధ్యానంతో ప్రారంభించి, అంతటా వ్యాపించి ఆకాశంలా అంతటా వ్యాపించినటువంటి ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవటం మీద ఈ మనస్సుని నిలపాలి అనేటువంటి సారాంశాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకే విధమైనటువంటి చింతలు ఉండకూడదు. ఈ విధంగా చింతించినట్లయితే అప్పుడు పరమాత్మతత్వం అనేది అలవడుతుంది. ఏవం సమాహితమతి మామేవాత్మానమాత్మని విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతం. ఒక జ్యోతి స్వరూపము పెద్ద అగ్నిలో ప్రవేశించినట్లుగా
అంతటికీ ఆత్మస్వరూపుడైనటువంటి, ఈ సృష్టి అంతటికీ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని యందు, ఆ శ్రీహరి యందు, అంటే కృష్ణుడు అంటున్నాడు, నా యందు ఈ సాధకుని యొక్క మనస్సు లీనమవుతుంది. ఇంకా సాధకుడు నా స్వాధీనంలో ఉన్నట్లే, అతని మనస్సు ఇంకా దేని యందు ప్రసరించదు అని చెబుతున్నారు. ధ్యానే నేత్థం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్యజ్ఞాన క్రియాభ్రమః. అప్పుడేం జరుగుతుంది అంటే భగవంతుడు ఒక్కడే, ఈ సృష్టంతా భగవన్మయమే, ఈ జగత్తులో భగవంతుని కన్నా భిన్నమైనటువంటిది ఏదీ లేదు. నానాత్వము అనేటువంటి భ్రమ ఏదైతే ఉందో, అనేక రకములైన రూపాలు, అనేక రకములైన నామములతో కూడినటువంటి ఈ సంసారాన్ని భిన్న భిన్నములుగా ఆలోచించేటువంటి సంకుచితమైన భావన ఏదైతే ఉందో అది తొలగిపోయి, నానా రకాలైనటువంటి స్వరూపాలనే భావన పోయి, ఈ జగత్తంతా పరమాత్ముడే నిండి ఉన్నాడు అనేటువంటి భావన అప్పుడు కలిగి ఆ మనస్సు ఆ పరమాత్ముని యందే లగ్నమై ద్రవ్యజ్ఞాన క్రియలనేటువంటి భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అనేక పదార్థాలున్నాయి అనేటువంటి భావన పోయి అంతటా పరబ్రహ్మస్వరూపమే నిలిచి ఉన్నది. ఆ పరమాత్మ తత్వమే, శ్రీ మహావిష్ణువే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తంతా నిండి ఉన్నాడు అనే ఏకత్వమైనటువంటి బుద్ధి మనస్సు అప్పటికి కలుగుతుంది. ముందుగా పరమాత్మ యొక్క చక్కని రూపాన్ని, ఆ తరువాత స్వామివారి యొక్క ముఖారవిందాన్ని, ఆ తరువాత ఆకాశంలో అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మనస్సులో ఏకాగ్రతతో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో తద్వారా నానాత్వం అనేటువంటి బుద్ధి పోయి ఏకత్వం అనేటువంటి బుద్ధి కలుగుతుంది సాధకునకు అని చక్కగా ఏ విధంగా ధ్యానం చెయ్యాలో ఆ వివరాలన్నీ చెప్పారు. సాధన చేసేటప్పుడు చక్కగా నిష్ఠగా ముందు శ్వాసక్రియను చక్కగా అభ్యాసం చేసి, ఆ శ్వాసక్రియలో 1 నెల పాటు అభ్యాసం పొందిన తరువాత నెమ్మదిగా ఆ శ్వాసని గమనిస్తూ ఓంకారపూర్వకంగా చక్కగా ఆ పరమాత్మను ధ్యానం చెయ్యాలి అని ధ్యానము యొక్క పద్ధతిని ఉద్ధవునకు శ్రీకృష్ణ పరమాత్మ వర్ణించి చెప్పారు. ఇంతటితో మనం ఏకాదశ స్కంధంలో 14వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 15వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. జితేంద్రియస్య యుక్తస్య జితశ్వాసస్య యోగినః మయి ధారయతశ్చేతః ఉపతిష్ఠంతి సిద్ధయః. ఈ విధంగా ఇంద్రియ నిగ్రహంతో ఇంద్రియములను జయించి శ్వాస మీద ఏకాగ్రత కూడినటువంటి వారై సాధకులు ఎప్పుడైతే ఆ మనస్సుని నా యందు నిలబెట్టి బాహ్యమైనటువంటి విషయాలన్నీ విడిచిపెడతారో అటువంటి యోగులు అనేక రకములైనటువంటి సిద్ధులను పొందుతారు. ఆ సిద్ధులు అనేక రకాలుగా ఉన్నాయి అని చెబుతున్నారు. అన్ని సిద్ధులు వారికి కరతలామలకమైపోతాయి అని చెబుతూ ఉద్ధవ ఉవాచ, ఈ మాట శ్రీ మహావిష్ణువు అనంగానే, కృష్ణుడు అనంగానే ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. కయా ధారణయా కాస్విత్ కథం స్విత్ సిద్ధిరచ్యుత కతివా సిద్ధయో బ్రూహి యోగినాం సిద్ధిదో భవాన్. అయ్యా, యోగులందరూ గొప్ప గొప్ప సిద్ధులను సాధిస్తారు అని మీరు చెబుతున్నారు కదా, ఈ రకమైనటువంటి చక్కని సాధనతో ఆ సిద్ధులు ఏ విధంగా సిద్ధిస్తాయో, ఏ ఏ ధారణతో ఏ ఏ సిద్ధులు మనకు వశమవుతాయో వాటన్నిటి గురించి నాకు వివరంగా చెప్పండి. ఆ సిద్ధుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఏ విధమైనటువంటి చక్కని ధారణ చెయ్యాలో అది కూడా ప్రత్యేకంగా వివరించి చెప్పండి. సిద్ధులు అనేటువంటివి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి పొందేటువంటి విధానాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, అది కూడా వివరంగా చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీ భగవానువాచ, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, సిద్ధయో అష్టాదశ ప్రోక్తాః ధారణా యోగపారగైః తాసామష్టౌ మత్ప్రధానాః దశైవ గుణహేతవః. ప్రధానంగా సిద్ధులనేవి 18 రకాలుగా ఉన్నాయి. ఈ 18
యోగ విద్యలు, యోగాభ్యాసాన్ని బాగా ధారణ చేసినటువంటి వారు పొందేటువంటివి ప్రధానమైనవి 18 సిద్ధులు ఉన్నాయి. వాటిల్లో కూడా 8 సిద్ధులు సాక్షాత్తు సహజమైనటువంటివి, నేనే ప్రధానముగా కలిగినటువంటివి, నా వల్లనే సహజంగా ఉత్పన్నమయ్యేటువంటివి. మరి మిగతా 10 సిద్ధులు ఏంటంటే ఆ సత్వరజస్తమో గుణములు కారణముగా కలిగినటువంటివి మిగతా 10 సిద్ధులు. 8 మాత్రము నేనే ప్రధానముగా కలిగినటువంటి సిద్ధులు అని ఆ 18 సిద్ధుల పేర్లను వర్ణించి చెబుతున్నారు. అణిమా మహిమామూర్తే లఘిమా ప్రాప్తిరింద్రియై ప్రాగామ్యం శ్రుతదృష్టేషు శక్తి ప్రేరణమీసిత. అణిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత. అణిమ అనేటువంటి సిద్ధి అది ఎలా వస్తుంది అంటే చిన్న స్వరూపాన్ని పొందడాన్ని అణిమ అంటారు. అలాగే మహిమ అంటే పెద్ద స్వరూపాన్ని పొందడాన్ని మహిమ అంటారు. తేలికగా మారిపోవటానికి, బరువు లేకుండా మారిపోవటాన్ని లఘిమ అంటారు. ప్రాప్తి అంటే ఇంద్రియముల మీద పట్టు సాధించటాన్ని ప్రాప్తి, ఇంద్రియ సిద్ధి అని పిలుస్తారు. ప్రాకామ్యము అంటే ఇహలోక పరలోక వైభవాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందడం అనేది ప్రాకామ్యం అంటారు. ఈశిత అంటే భౌతికమైనటువంటి శక్తులన్నింటినీ శాసించేటువంటి సామర్థ్యం కలగటమే ఈశిత అని 6 గురించి వర్ణించాక, గుణేశ్వసంగో వసిత యత్కామస్తదవస్యతి ఏతామే సిద్ధయ సౌమ్య అష్టావౌత్పత్తికామతా. ఆ తర్వాత వసిత అనేటువంటి సిద్ధిని గురించి చెప్తున్నారు. శబ్దము, స్పర్శ ఇత్యాది విషయములతో ఏమాత్రము సంగం లేకుండా ఉండే సాధన ఏదైతే ఉందో దాన్ని వసిత అని పిలుస్తారు. ఆ తరువాత ఏది కోరితే అది పొందుట అనేటువంటి సిద్ధి కూడా ఉన్నది. కామం అనే పేరు కలిగినటువంటి సిద్ధి. దీన్నే కొన్ని చోట్ల అణిమ, మహిమా చైవ గరిమ, లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టభూతయ అని అష్టసిద్ధుల పేర్లు చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ గరిమ అనే పేరుతో ఒక సిద్ధి ఉన్నట్లుగా మనకి అనేక గ్రంథాలలో లభిస్తున్నటువంటి ప్రసిద్ధమైన విషయం. ఇక్కడ ప్రత్యేకంగా ఆ పేరు చెప్పకుండా 8 సిద్ధులను దాదాపుగా స్వామి తెలియజేశారు. ఏది కోరితే అది పొందడం అనేటువంటిది కూడా ఒక సిద్ధి అని వర్ణించడం జరుగుతోంది. ఈ రకంగా ప్రధానమైనటువంటి సిద్ధులు 8 ఉన్నాయి. ఆ 8 సిద్ధులు కూడా నేనే ప్రధానముగా కలిగినటువంటివి. ఇక మొత్తం 18లో ఈ 8 చెప్పిన తర్వాత మిగతా 10 పేర్లు కూడా చెబుతూ ఉన్నారు. అనూర్మిమత్వం దేహేస్మిన్ దూరశ్రవణ దర్శనం మనోజవః కామరూపం పరకాయ ప్రవేశనం. అనూర్మిమత్వం అంటే ఆకలి దప్పికలు లేకపోవటం, దూరశ్రవణ దర్శనం దూరంగా ఉన్నటువంటి వాటిని చక్కగా చూడటం, అలాగే వినడం, దూరంగా మాట్లాడుకునే వాటిని శక్తితో వినడం, అలాగే చూడడం, మనోవేగంతో సమానంగా దేహము యొక్క వేగాన్ని కలిగి ఉండటం, కామరూపం అంటే కోరినటువంటి రూపాన్ని పొందటం, పరకాయ ప్రవేశనం ఇతరుల యొక్క శరీరముల యందు ప్రవేశించేటువంటి విద్య, స్వచ్ఛంద మృత్యుర్దేవానాం సహ క్రీడానుదర్శనం, యథా సంకల్ప సంసిద్ధి ఆజ్ఞా అప్రతిహత గతి. అలాగే కోరినప్పుడు మరణాన్ని పొందటం, దేవతలతో పాటు వారు ఆడేటువంటి క్రీడలను ఆడటం, అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరటం, ఏ విధమైన అడ్డు లేకుండా ఎక్కడికైనా సంచరించటం, ఇలా ప్రత్యేకమైనటువంటి సిద్ధులు చాలా ఉన్నాయి అని చెబుతూ ముందుగా 18 సిద్ధుల గురించి వర్ణించి చెప్పారు. ఇవి కాక ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. మరి ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.